హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశర్చ్యుతి. ఈరోజు వీడియోలో లంచ్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి పన్నీర్ పులావ్ని చూపిస్తున్నానండి. దీనికి ఎటువంటి సైడ్ డిష్ లేకుండా కేవలం రైతాతోటి సర్వింగ్ చేసుకోవచ్చు కాబట్టి ఉదయాన్నే హడావిడి లేకుండా దీన్ని తయారు చేసేసుకోవచ్చండి. పిల్లలతో పాటు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చేటటువంటి ఈ పన్నీర్ పులావ్ని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి సోనా మసూరిని 1.5 గ్లాస్ వరకు తీసుకుంటున్నానండి. బరువులో చెప్పాలంటే 200 గ్రాముల వరకు ఉంటాయండి. ఇది 4 మనుషులకు సరిగ్గా సరిపోతుందండి. ఇప్పుడు వీటిని నీటితోటి శుభ్రంగా కడిగేసేసుకొని నీళ్ళను వంపేసుకొని మంచి నీళ్ళు 1 గ్లాసులు పోసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే 10 నిమిషాల్లో ఇవి నానతాయండి. ఈ రైస్ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చండి. వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ విధంగా 4-5 కాడల వరకు కొత్తిమీరని తీసుకోవాలండి. అలాగే ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర లేకపోతే ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 2 ఇంచుల వరకు అల్లాన్ని ముక్కలుగా చేసుకున్నది వేసుకుంటున్నాను. అలాగే 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దాల్చిన చెక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 7-8 లవంగాలను, ఇంకా కారానికి తగినంత పచ్చిమిర్చిని వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇదొక్కటి రెడీ అయిపోతే చాలండి. మనకి చాలా త్వరగా పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ రైస్ కనుక చేస్తున్నట్లయితే వీటన్నిటినీ కూడా డబుల్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకుంటున్నాను. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకొని వేయించుకుంటున్నాను. దీంట్లోకి మనం స్పైసెస్ని ఎక్కువగా కూడా వాడట్లేదండి. ఈ పన్నీర్ పులావ్లో మనం కేవలం కొత్తిమీరని మాత్రమే వాడుతున్నామండి. మీకు కావాల్సి వస్తే కొత్తిమీరతో పాటుగా పుదీనాను కూడా వాడుకోవచ్చు, లేదా పుదీనా మాత్రమే కూడా వాడుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు మంచి రంగులోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటాని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కూడా వేగిపోయిన తర్వాత దీంట్లోకి 1 రెమ్మ వరకు కరివేపాకుని వేసుకొని వేయించుకుంటున్నానండి. సో ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయి నూనె పైకి తేలుతున్నప్పుడు దీంట్లోకి మనము కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ని రెడీ చేసుకోవడానికి, అలాగే మనకి టమాటాలు ఇవన్నీ కూడా వేగటానికి దాదాపుగా 10 నిమిషాల టైం అనేది పడుతుందండి. ఈ లోపల మనకి బియ్యం అనేది చక్కగా నానిపోతాయి. మీరు ముందే నానబెట్టుకున్నా కానీ సరిపోతుంది. చూడండి, పేస్ట్ చక్కగా పచ్చివాసన అంతా పోయి ఈ విధంగా వేగిపోయింది. నూనె అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు దీంట్లోకి 200 గ్రాముల వరకు కూడా పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. దీన్ని 2 నిమిషాలు కలియబెట్టుకుంటే చాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలియబెట్టేసేసి మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకోవాలి. మనం తీసుకున్న 1.5 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ని తీసుకున్నట్టయితే 1.5 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళు అనేవి సరిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్రని కలుపుకోవాలి. ఇలా అడుగు నుంచి ఒకసారి కలియబెట్టేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ని రానిచ్చుకోవాలి. ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి గట్టితో కలిపెట్టుకొని ఆ నీటిని టేస్ట్ చేయటం వల్ల ఏమైనా కానీ తగ్గినట్లయితే వాటిని యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత మాత్రమే మనం కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఎయిర్ అంతా పోతే చూడండి, మనకి ఈ విధంగా పొడి పొడిగా రైస్ అనేది రెడీ అయిపోయింది. దీంతోపాటు రైతాను కూడా ప్యాక్ చేసుకుంటే లంచ్ బాక్స్ అనేది రెడీ అనమాట. మరి ఈ పద్ధతిలో మీరు కూడా పన్నీర్ పులావ్ని ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.